వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు కేసు విచారణ జరిపింది. జాతీయ రహదారులు, రోడ్లు, ఎక్స్ప్రెస్ హైవేల పైన వీధి కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి దీనికోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పింది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడైతే గైడ్ లైన్స్ అమలు చేయాలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు సైతం కూడా ఇటీవల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వారిపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అమలుపై 8 వారాల్లో స్టేటస్ కో రిపోర్టు కూడా అందజేయాలనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు పాఠశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆసుపత్రిలో కుక్కలు రాకుండా 8 వారాల్లో తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక 2 వారాల్లో మున్సిపల్ సిబ్బంది ఈ స్థలాలను, భవనాలను కూడా గుర్తించి వాటిలో ప్రత్యేకంగా వీటి కోసం ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ ఈ ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసి రీలొకేషన్ చేయాలనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు వీధి కుక్కలను పట్టుకున్న ప్రాంతాల్లో తిరిగి వాటిని వదిలిపెట్టకూడదనే అంశాన్ని కూడా ఈ రోజు తీర్పు సందర్భంగా ఈ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ఈ ప్రాంతాల్లో తనిఖీ చేస్తూ పబ్లిక్ ఏరియాలో వీధి కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు ఈ నివేదికలో అమలు పైన అఫిడవిట్ దాఖలు చేయాలి, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల కాలంలో వీధి కుక్కల బెడద పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అనేక రాష్ట్రాల్లో వీధి కుక్కలు దాడులు అనేక మంది చిన్నారులు చనిపోవడంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో సైతం కూడా వీధి కుక్కలు ఇష్టానుసారంగా స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ నేపథ్యంలో ఈ చర్యలను కూడా చేపడుతుంది. 8 వారాల్లో కూడా తగిన చర్యలు తీసుకోవాల్సింది కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.